నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ చైర్మన్ ఇండిపెండెంట్ అభ్యర్థి తూమెల్ల దత్తాత్రేయ ఎన్నికయ్యారు. ఎన్నికల లెక్కింపు నుండి ప్రజల్లో ఉన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఎవరికి పూర్తి మెజార్టీ రాకపోవడంతో మున్సిపల్ పీఠాన్ని ఎవరు చేజిక్కించుకుంటారో అనే ఆందోళనలో ప్రజలు నెలకొన్నారు. కొద్ది రోజులుగా చైర్మన్ పదవి కోసం మంతనాలు కొనసాగాయి. చివరికి ఆ ఉత్కంఠకు తెరలేపుతూ చైర్మన్గా తుమెల్ల దత్తాత్రేయ, వైస్ చైర్మన్గా బీబీ కుతీజా సిద్దికీలను ఎన్నుకున్నారు. 10 సంవత్సరాలు పాలించిన ఎంఐఎం నుండి చైర్మన్ పీఠం స్వతంత్ర అభ్యర్థుల వశమైంది. భైంసా పట్టణ అభివృద్ధికి తమ సాయశక్తులా కృషి చేస్తామని ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన పాలకవర్గం స్పష్టం చేస్తుంది. ఈ ఎన్నిక అనంతరం హిందూ ముస్లిం భాయ్ భాయ్ జనతా సర్కార్ కొలువుదీరిందని ప్రజలు నినాదాలు చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్లకు బీజేపీకి చెందిన 6, ఇండిపెండెంట్ 7, ఒక కాంగ్రెస్ అభ్యర్థి మద్దతుతో నూతన పాలకవర్గం కొలువుదీరింది. స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ ఎక్స్ అఫీషియోగా ఓటు వేశారు. మరియు ఇక్కడ ఉన్న కొత్తగా ఎన్నుకోబడిన కౌన్సిలర్లందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్సుమాంజలి. ఏదైతే ఈరోజు నన్ను అందరూ కలిసి మతము లేకుండా, మత విభేదాలు లేకుండా నన్ను బలపరిచి చైర్మన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో, ఈ చైర్మన్ కార్యక్రమంలో సహకరించినటువంటి ఇద్రీస్ బేగ్ దంపతులకు మరియు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రామారావు పటేల్ గారికి మరియు వారి అభ్యర్థులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మాకు సహాయ సహకారాలు అందడం జరిగింది. वारिकी मुदोल नियोजकवर्ग इंचार्ज आप सबका बहुत बहुत शुक्रिया जो सब मिलके हम लोगों को विन करे। फिर भैंसा के पूरे काम सबके साथ मिलकर डेवलप करेंगे भैंसा। इसमें कोई फसाद आने की भी चांसेस नहीं है। सब हिंदू मुस्लिम भाई भाई सब मिलकर भैंसा डेवलप करेंगे। ఈ సమావేశంలో మా హిందూ సోదరులు, ముస్లిం సోదరులు అందరు ఏకగ్రీవంగా బలపరిచిన మా కౌన్సిలర్లకు నా తరఫున, నా పట్టణ ప్రజల తరఫున, నా పార్టీ తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నేనైతే 2 సంవత్సరాల కింద ముదోల్ నియోజకవర్గంకు డెవలప్ చేయాలి, చాలా వెనుకబడిన నియోజకవర్గం ఉంది. అదేవిధంగా గత 20 రోజుల నుంచి భైంసా మున్సిపాలిటీ కూడా డెవలప్ చేయాలి. ప్రతి ఒక్క వార్డులో 26 వార్డులో పక్షపాతంగా లేకుండా అందరికీ కలిసిమెలిసి అన్ని వార్డులు డెవలప్ చేయాలా. అదేవిధంగా కొంత అపోజిషన్